గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ మార్నింగ్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫైనల్ అకౌంట్స్ ఏ విధంగా ఉంటాయన్నది చెప్తున్నాను. లైఫ్ ఇన్సూరెన్స్ అకౌంట్స్, రెవెన్యూ అకౌంట్ ఆఫ్ సో అండ్ సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫర్ ది ఇయర్ ఎండెడ్ డేటు. ఇక్కడ కంపెనీ పేరు, ఇన్సూరెన్స్ కంపెనీ పేరు, డేటు మీరు వేయండి ఆన్సర్లోను. ఇక్కడ చూసినట్లయితే పర్టికులర్స్ ఉంటాయి. ప్రొఫార్మా ఎలా ఉంటుంది, పర్టికులర్స్, షెడ్యూలు, కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. ఇది ప్రొఫార్మాలో 4 కాలమ్స్ ఉంటాయి. ప్రీమియం ఫస్ట్ ఇయర్. ప్రీమియం అంటే ఎల్ఐసి పాలసీ తీసుకునేటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే అండి, బీమా సంస్థకి ప్రీమియం రూపంలో చెల్లిస్తారనమాట. ఇది బీమా సంస్థకు వచ్చేటువంటి ఆదాయం కాబట్టి మనం ఏం చేస్తాం, ఒకటిలో చూపెడతాం. ఒకటి ఇన్కమ్ అండి, ఆదాయం అంటే ఇన్కము. 2, 3, 4 షెడ్యూల్స్ ఏమో ఎక్స్పెండిచరు. ఇది డెబిట్లో ఉంటాయి, ఇవి క్రెడిట్లో ఉంటాయి. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చేసినట్టయితే మనం ఈజీగా చెప్పొచ్చు అనమాట. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్. ప్రీమియమ్స్ అంటే ఏంటి, పాలసీ తీసుకున్న ప్రతి వ్యక్తి ప్రీమియం చెల్లించాలి. అది మంత్లీ ప్రీమియం అవ్వచ్చు, క్వార్టర్లీ ప్రీమియం, హాఫ్ ఇయర్లీ ప్రీమియం, ఇయర్లీ ప్రీమియం అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం అవ్వచ్చు, సెకండ్ ఇయర్ ప్రీమియం అవ్వచ్చు. ఈ ప్రీమియం ఏది ఇచ్చినా కలిపేసి ఇక్కడ ఒకటి తినగా కరెంట్ ఇయర్లో అమౌంట్ వేస్తారనమాట. తర్వాత కన్సిడరేషన్ ఫర్ యానిటీస్. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ అంటే రిటైర్ అయినటువంటి పీపుల్ ఒక 10 lakhs ఏం చేస్తారంటే డిపాజిట్ చేస్తారు ఎల్ఐసిలో. డిపాజిట్ చేస్తే దాని మీద సంవత్సరం వాళ్ళకి వడ్డీ చెల్లించడం జరుగుతుంది. దీన్ని ఏమంటాం అంటే కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ అంటాం. అంటే ప్రజలు 10 lakhs, 5 lakhs చెల్లిస్తారు కాబట్టి ఇది ఇన్కమ్ కాబట్టి ఇది కూడా ఇక్కడ 1లోనే, షెడ్యూల్ 1లోనే మనం చూపెడతాం. 1 కింద చూపెడతాం అనమాట. దీని షెడ్యూల్ లేదు 1. ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ రెంట్స్. ఇంట్రెస్ట్, డివిడెండ్, రెంట్స్ అంటే ఈ ప్రీమియం మొత్తంలో, యానిటీస్ మొత్తంలో వచ్చినటువంటి అమౌంట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి లోన్స్ ఇస్తుంది. దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఆదాయం అవుతుంది కాబట్టి ఇక్కడ చూపెడతారు. అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంది, దాని మీద వచ్చేటువంటి డివిడెండ్స్ అంటే ప్రాఫిట్స్, పార్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ మనం డివిడెండ్ అంటాం. ఆ డివిడెండ్స్ అలాగే రెంట్స్ అంటే ఓన్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎల్ఐసికి అందులో రెంట్కి ఇచ్చినట్లయితే దాని మీద వచ్చేటువంటి రెంట్, ఇవన్నీ కూడా ఇన్కమ్ అనమాట. ఇంట్రెస్ట్, డివిడెండ్, రెంట్ అంటేనేమో ఇన్కమ్ అవుతుంది. రెంట్, రేట్స్, ట్యాక్సెస్ అంటేనేమో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్, డివిడెండ్, రెంట్ అంటే ఇన్కమ్ అనమాట. ముందు రెంట్ వస్తేనేమో అది ఎక్స్పెండిచరు. అదర్ ఇన్కమ్ అంటే అదర్ ఇన్కమ్స్ ట్రాన్స్ఫర్ ఫీజు, రివైవల్ ఫీజు, రెన్యువల్ ఫీజు, పెనాల్టీసు, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఇవన్నీ కూడా మనకి అదర్ ఇన్కమ్లోకి వస్తాయి అనమాట. అదర్ ఇన్కమ్ అంటే అదర్ ఇన్కమ్ దగ్గర వేస్తారు. ఇదంతా టోటల్ చేస్తే టోటల్ ఏ అవుతుందండి, ఏ ఇక్కడ వేస్తారు. అలాగే కమిషన్, ఏజెంట్లు ఉంటారు, ఎల్ఐసి ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు బిజినెస్ చేసినందుకు వాళ్ళు కమిషన్ ఇవ్వాలి. ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి 2లో చూపెడతారు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ కానీ, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ కానివ్వండి, ప్రింటింగ్ స్టేషనరీ కానివ్వండి, పోస్టేజీ కానివ్వండి, మెడికల్ ఫీజు కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఖర్చులు అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ టోటల్ చేసి చూపెడతారు అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ దీని షెడ్యూల్ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ వేస్తారు. ఈ 3 టోటల్ చేస్తే మనకి టోటల్ బి వస్తుంది అనమాట అండి. తర్వాత నెట్ బెనిఫిట్స్ పెయిడ్. నెట్ బెనిఫిట్స్ పెయిడ్ అంటే నికర చెల్లింపులు అనమాట. ఇవి ఏమొస్తాయి, ఈ 4లోకి ఏమొస్తాయి మీరు చూడండి. బోనస్ పెయిడ్, ఈ 2 కలిపేస్తే టోటల్ సి అవుతుంది. ఏ1 ఆదాయం అనమాట. బీసీలు ఎక్స్పెండిచర్ కాబట్టి A-B-C అంటే మనకి సర్ప్లస్ వస్తుంది, ఇక్కడ వేస్తారనమాట. ప్రొఫార్మా ఈ విధంగా చూస్తారు. అయితే నెట్ బెనిఫిట్స్ పెయిడ్ అంటే ఏంటంటే క్లైమ్స్ బై డెత్, క్లైమ్స్ బై మెచ్యూరిటీ. ప్రీమియానికి ఆపోజిట్ అనమాట అండి. ప్రీమియానికి ఆపోజిట్ ఏంటి, క్లైమ్స్. అంటే క్లైమ్స్ బై డెత్ అంటే ఇప్పుడు పాలసీ తీసుకున్నాడు ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత, 20 years పాలసీ తీసుకున్నాడు. కానీ అతను 3 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల తర్వాత మరణించాడు అనుకోండి. అంటే గడువు తేదీ తీరకుండా, డ్యూ డేట్ అవ్వకుండా మధ్యలో మరణించినట్లయితే దాన్ని ఏమంటాం అంటే క్లైమ్స్ బై డెత్ అంటారు. అలాగే అతను పాలసీ అయిపోయిన తర్వాత అతనికి సొమ్ము ఇచ్చేస్తారు, దాన్ని క్లైమ్స్ బై మెచ్యూరిటీ అంటారు. ఇది ప్రీమియానికి ఆపోజిట్ అనమాట. క్లైమ్స్ అనేది పాలసీదారులకి చెల్లించాలి కాబట్టి, ఎల్ఐసి చెల్లించాలి కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఖర్చుల కింద చూపెడతాం అనమాట. యానిటీస్ అంటే వార్షికాలు. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్కి యానిటీస్ ఆపోజిట్ అనమాట అండి. సంవత్సరం బీమా సంస్థ చెల్లిస్తుంది కాబట్టి ఇది ఎక్స్పెండిచర్ అనమాట. బోనస్, యూటిలైజ్డ్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అంటే బోనస్ చెల్లించినప్పుడు బోనస్ తగ్గించుకుని ప్రీమియం తీసుకుంటుంది. ఆ బోనస్ తగ్గించి ప్రీమియం తీసుకుంటుంది కాబట్టి బోనస్ కూడా మనం ఇన్కమ్ కింద, ప్రీమియం ఇన్కమ్ కింద, బోనస్ ఖర్చు కింద చూపించాలి కాబట్టి
బోనస్ ప్రీమియం మనం చూపెడతాం అనమాట అండి. డివిడెండ్ అంటే ఎల్ఐసి కంపెనీలో ఉండే షేర్ హోల్డర్స్ చెల్లించే డివిడెండ్ ఇందులో చూపించాలి. సరెండర్ వాల్యూ అంటే ఏంటంటే ఒక పాలసీ 5-6 సంవత్సరాలు కట్టిన తర్వాత అతను ఏం చేస్తాడంటే ఇంకా కట్టలేకపోయినప్పుడు తన సొమ్ము తనకి ఇచ్చేయమని చెప్పి ఒక అప్లికేషన్ పెడతాడు ఎల్ఐసి సంస్థకి. ఎల్ఐసి వాళ్ళు ఏం చేస్తారంటే అతనికి వచ్చే మొత్తాన్ని తిరిగి చెల్లించేస్తారనమాట. చెల్లించిన దాన్ని ఏమంటాం అంటే మధ్యలో ఇలా తీసేసుకుంటే దాన్ని సరెండర్ వాల్యూ అంటారు. ఇది ఫ్రెండ్స్, ఈ ప్రొఫార్మా బాగా చదవాలండి. 1లోకి ఏమొస్తాయి, 4లోకి ఏమొస్తాయి మీరు బాగా చదివినట్లయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. బైహార్ట్ చేసేది ప్రొఫార్మా బైహార్ట్ చేయాలి. 1 తర్వాత ఏంటి నేను చెప్తాను చూడండి. ప్రీమియమ్స్, యాంటీస్ ఫర్ కన్సిడరేషన్, రెంట్, ఇంట్రెస్ట్, డివిడెండ్, రెంట్, అదర్ ఇన్కమ్, టోటల్ ఏ, కమిషను, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ ట్యాక్స్, టోటల్ సి, నెట్ బెనిఫిట్స్ పెయిడ్, బెనిఫిట్స్ పెయిడ్, క్యాష్ బోనస్, టోటల్ సి. ఏ మైనస్ బి మైనస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. బీసీలు ఎక్కువైపోతే మనకి ఏమవుతుందంటే డెఫిసిట్ అవుతుంది. ఎక్స్పెన్సెస్ ఎక్కువైతే డెఫిసిట్ అంటాం, ఎక్స్పెన్సెస్ తక్కువైతే డెఫిసిట్ అంటాం అనమాట, సర్ప్లస్ అంటాం. ఎక్స్పెన్సెస్ ఏ ఎక్కువైతేనేమో సర్ప్లస్, బీసీలు ఎక్కువైతేనేమో డెఫిసిట్ అంటాం అనమాట. ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ఇది బైహార్ట్ చేసినట్లయితే లెక్క 10 మార్క్స్ సంపాదించేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఫస్ట్ లెక్క చూసినట్లయితే ఇఫ్ వి సీ ఫస్ట్ ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/3/2014. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఇచ్చాడు, రెన్యువల్ ప్రీమియం ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రీమియం, రెన్యువల్ ప్రీమియం వేయండి. ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఎంత 18,50,000, రెన్యువల్ ప్రీమియం 2,75,000, 21,25,000 వేసాం. తర్వాత ఎంప్లాయీస్ రెమ్యూనరేషన్ ఎందులోకి వస్తాయి, 3 షెడ్యూల్ నెంబర్ 3లోకి వస్తాయి. ముందు ఒకసారి అనేసుకుందాం. ప్రీమియం 1, ఎంప్లాయీస్ రెమ్యూనరేషన్ 3, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ 3, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 3, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అదర్ ఇన్కంలోకి వస్తుంది. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ ప్రీమియం కింద వేయాలి. ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ రెంట్స్ కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ కింద వేస్తారు. కమిషన్ పెయిడ్ అంటే 2లో వేస్తారు. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే 3 కింద వేస్తారు. ఇన్సూరెన్స్ క్లైమ్స్ బై డెత్, బై మెచ్యూరిటీ, క్లైమ్స్ బై డెత్, క్లైమ్స్ బై మెచ్యూరిటీ రెండు కూడా మనం షెడ్యూల్ నెంబర్ 4లో వేస్తారు. అంటే ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కదా, యానిటీస్ పెయిడ్ కూడా 4లో వస్తాయి అన్నమాట. ఇలాగా వీటిల్ని మనం ఈ 3 భాగాల కింద చేస్తాం, 4 భాగాల కింద చేసి ఏవి ఎక్కడ వస్తాయి అక్కడ వేసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ ఇయర్ ప్రీమియం 18,50,000, రెన్యువల్ ప్రీమియం 2,75,000, టోటల్ చేస్తే 21,25,000. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ 2,20,000 ఇక్కడ వేసాం. తర్వాత ఇంట్రెస్ట్, డివిడెండ్ రెంట్స్ 1,20,000, 1,20,000 ఇక్కడ వేసాం. ఇలా రాసుకుని మీరు షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, 3, షెడ్యూల్ 4 ఇలా మీరు వేసినట్లయితే మీకు ఈజీగా లెక్క చేయడానికి ఈజీ అయిపోతుంది అనమాట అండి. ఏం లేదు, ఏవి ఎందులోకి వస్తే తెలిసిందంటే తెలిసినట్టే. తర్వాత రెన్యువల్ ప్రీమియం వేశారు. తర్వాత ఇంట్రెస్ట్, డివిడెండ్ రెంట్స్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వేసాం. ఇది మొత్తం టోటల్ చేస్తే 24,95,000 వచ్చింది. కమిషన్ ఇక్కడ 2లో కమిషన్ ఎంత ఇచ్చాడు, 40,000 ఇచ్చారు, 40,000 వేశారు. 3లో ఎక్స్పెన్సెస్ ఏమన్నా మేనేజ్మెంట్ ఎంప్లాయీస్ రెమ్యూనరేషన్ 1,25,000, రెంట్, రేట్స్ అండ్ ట్యాక్సెస్ 10,000, ప్రింటింగ్ స్టేషనరీ 5,000. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ 5,000. ఈ టోటల్ చేస్తే ఇది ఎంత వచ్చింది, 1,40,000 వచ్చింది. 1,40,000, ఇదో 5,000, ఇదో 40,000, 1,84,000 ఇక్కడ టోటల్ వచ్చిందండి. ఇదే టోటల్ అక్కడ వేస్తాం ప్రోఫార్మాలో. తర్వాత మనకి ఇది 1,40,000, 3 వచ్చి 1,40,000 అండి. క్లైమ్స్ బై డెత్ 8 lakhs, మెచ్యూరిటీ 2 lakhs, యానిటీస్ పెయిడ్ 1 lakh, 11 lakhs. ఈ విధంగా మనం చేస్తాం అనమాట. చేసిన తర్వాత అదే టేబుల్స్ ఇక్కడ వేసాం అనమాట. ఇప్పుడు ప్రొఫార్మా మీరు రెవెన్యూ అకౌంట్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ మీరు ఇక్కడ పేరు రాయండి, కంపెనీ పేరు. ఫర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అక్కడ డేట్ ఇచ్చాడు కదా, డేట్ వేయండి. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబరు, కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. ప్రీమియం ఎంత వచ్చింది మనకి 21,25,000 ఇక్కడ వేసాం.
యానిటీస్ కన్సిడరేషన్ యానిటీస్ ఎంత వచ్చింది 2,20,000 ఇక్కడ వేశారు. ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్స్ ఇక్కడ 1,20,000 ఇక్కడ వేస్తాం. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అదర్ ఇన్కంలో 30,000 వేసాం. టోటల్ 24,95,000 వచ్చిందనమాట. 24,95,000. తర్వాత కమిషన్ 40,000. ఎంప్లాయీస్ రెమ్యునరేషన్ ఇవన్నీ కలిపితే 1,40,000. 25, 35, 5, 140, 1,40,000. ఇన్కమ్ ట్యాక్స్ విడిగా వేయాలి, దీనికి షెడ్యూల్ నెంబర్ ఉండదు. 1,45,000 వచ్చింది ఇక్కడికి. ఎంత వచ్చిందండి? 1,45,000. 1,45,000 వచ్చినట్లయితే మనకి నెట్ బెనిఫిట్స్ ఫైడ్ 11 lakhs. ఇంకా బోనస్ ఇవ్వలేదు కాబట్టి 11 lakhs వేస్తాం. ఇందులోంచి 24,95,000లోంచి 1,45,000 11 lakhs తీసేయండి. అంటే 12,45,000 తీసేసినట్లయితే ఇది 1,85,000 అండి. 1,85,000 ఏం చేతనంటే 40, 40, 140, 40, 180, 185,000 ఇది 1,85,000. 1,85,000 కాబట్టి 1,85,000 తీసేసినట్లయితే 23,10,000 వస్తుంది. అందులోంచి 11,000 తీసేసినట్లయితే 12,10,000 వస్తుంది అనమాట. 12,10,000 ఆన్సరు. ఈ విధంగా మనం చేయాలండి. ఈ విధంగా మనం చేసినట్లయితే మీకు చాలా సింపుల్గా, అంటే మీరు ప్రొఫార్మా బాగా చదివినట్లయితే మీకు ఈజీగా లెక్క చేయడానికి ఏ విధంలోకి వస్తే తెలియాలన్నమాట. ప్రొఫార్మా చదివి దాని కింద ఇచ్చినటువంటి అదర్ ఇన్కమ్ ఏంటి, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, అదే మాదిరిగా క్లైమ్స్ నెట్ బెనిఫిట్స్ పెయిడ్ ఏంటి అన్నది తెలిసినట్లయితే మీరు ఈజీగా లెక్క చేయొచ్చు. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, 1-2 సార్లు మీరు చేయండి. మీకు అవసరమైతే నేను ఇవి లెక్కలు కూడా పంపిస్తాను, స్క్రీన్ షాట్ తీసుకుని చేయండి లేకపోతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మనం రెండో లెక్క చూసినట్లయితే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ ఇన్ ది స్టాట్యుటరీ ఫామ్ ఆఫ్ ది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే శాసనాత్మక పద్ధతిలో, శాసనాత్మక రూపంలో తయారు చేయమంటే ఈ విధంగానే తయారు చేయాలండి. ఫస్ట్ క్లైమ్స్ బై డెత్ ఇచ్చాడు, క్లైమ్స్ బై మెచ్యూరిటీ ఇచ్చాడు, ప్రీమియమ్స్ ఇచ్చాడు. క్లైమ్స్ బై డెత్, క్లైమ్స్ బై మెచ్యూరిటీ 4లోకి వస్తాయి, ప్రీమియమ్స్ 1లోకి వస్తుంది. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ ప్రీమియం కింద యానిటీస్ పైడ్ 4లోకి వస్తుంది. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ 3లోకి వస్తుంది. కమిషన్ 2లోకి వస్తుంది. ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్స్ కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ నెట్ అని ఇచ్చాడు చూడండి. ఈ నెట్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోకూడదు. ఈ లెక్కలో నెట్ అని ఇచ్చినా డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని ఇచ్చినా మనం ఈ రెండు ఇచ్చాడు కాబట్టి తీసుకోం. నెట్ అని ఇచ్చినా తీసుకోకూడదు, డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని మూలంలో తగ్గించిన ఆదాయం పన్నుని ఇచ్చినా మనం తీసుకోకూడదు అనమాట. ఇది వదిలేయండి. సరెండర్స్ అంటే 4లోకి వస్తాయి. ఏవి ఎందులోకి వస్తాయి తెలిసే ఫ్రెండ్స్ మీకు. తర్వాత ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఇచ్చాడు. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ మనం ఎందులోనూ వేయమన్నమాట. అవుట్ స్టాండింగ్ డెత్ క్లైమ్స్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లెస్ చేయాలి. క్లోజింగ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు డెత్ క్లైమ్స్ కదా, డెత్ క్లైమ్స్ ఎంత ఇచ్చాడో చూద్దాం. క్లైమ్స్ ఇచ్చాడు డెత్ 1,42,000. 1,42,000కి 22,000 యాడ్ చేయండి, అంటే 1,20,000. దాంట్లోంచి 16,000 లెస్ చేయండి, 16,000 యాడ్ చేయండి. 142లోంచి ఓపెనింగ్ డెత్ క్లైమ్స్ బిగినింగ్, అవుట్ స్టాండింగ్ డెత్ క్లైమ్స్ బిగినింగ్ ఏం చేయాలంటే లెస్ చేయాలి, క్లోజింగ్ ఏం చేయాలంటే ఎండింగ్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 1,42,000లోంచి 22,000 తీసేయండి, 1,20,000. 16,000 యాడ్ చేయండి, 1,36,000. ఇది క్లైమ్స్. తర్వాత ప్రీమియమ్స్ 1 వేస్తాం. ప్రీమియం 14,12,000. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ దీని కింద వేస్తాం 1,64,000. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఒకటే ఉంది కాబట్టి 79,400. కమిషన్ 19,140, ఇది కూడా ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ వేస్తారు. ఇంట్రెస్ట్ డివిడెండ్ ఇది కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ కింద 1,95,700 వేసాం. ఇన్కమ్ ట్యాక్స్ మనం తీసుకోకూడదు. ఇచ్చేతనంటే నెట్ అని ఇచ్చినా డిడక్టెడ్ ఎట్ సోర్స్ అని ఇచ్చినా మనం తీసుకోకూడదు. సరెండర్స్ 4లో వేస్తారు, 26,300. తర్వాత యానిటీస్ పెయిడ్ 1,06,900 వేసాం. క్లైమ్స్ బై మెచ్యూరిటీ 70,200.
క్లైమ్స్ బై డెత్ వేస్తామండి. ఓపెనింగ్ లెస్ చేస్తాం, క్లోజింగ్ యాడ్ చేస్తేనే మనకి 1,36,000 వచ్చింది. క్లైమ్స్ బై మెచ్యూరిటీ 70,200. యానిటీస్ పెయిడ్ 4లో వస్తాయి 1,06,900. అలాగే సరెండర్స్ 26,300. ఇలాగే ఏవి ఇందులోకి వచ్చాయో అందులో వేసాం అనమాట. ఇంక కమిషన్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఒకటే ఉంది కాబట్టి మనం ఏమీ చేయలేదు. తర్వాత చూసినట్లయితే షెడ్యూల్ నెంబర్లు అక్కడ ఏ విధంగా అయితే వేసామో అదే విధంగా ఇక్కడ కూడా వేస్తాం అన్నమాట. ప్రొఫార్మా రాస్తారు, ఇక్కడ పేరు రాయండి, డేట్ వేయండి. నేను కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వేయలేదన్నమాట. పర్టికులర్స్, షెడ్యూల్ నెంబరు, కరెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్. ప్రీమియం ఎంత 14,12,000 వేశారు. కన్సిడరేషన్ ఫర్ యాన్యుస్ 1,64,000 వేశారు. ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్ 1,95,700. టోటల్ చేస్తే 17,71,700 వచ్చిందండి. కమిషన్ 19,140. మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ 79,400. ఈ రెండు టోటల్ చేస్తే 98,540 వచ్చింది. నెట్ బెనిఫిట్స్ పెయిడ్ 3,39,400. టోటల్ 3,39,400 వచ్చింది. ఇప్పుడు ఏలోంచి ఈ రెండు తీసేయండి. కాలిక్యులేటర్ మీకు దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. 17,71,700 మైనస్ 98,540 మైనస్ 3,39,400 తీసేసినట్లయితే మనకి 13,33,760 ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా చేయాలి, జాగ్రత్తగా చేయండి. చేసినట్లయితే మీరు ప్రొఫార్మా ఏ విందులోకి వస్తాయి చదివినట్లయితే లెక్క వచ్చేసినట్టేనండి. చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. జాగ్రత్తగా చదవండి, చదివి నేర్చుకోండి. 2-3 సార్లు చేసినా మీకు ఈజీగా లెక్క అర్థమైపోతుంది. తర్వాత మూడో లెక్క ఇచ్చాడండి. రెండో లెక్క ఏ విధంగా అయితే చేస్తారో మూడో లెక్క కూడా అదే విధంగా చేయాలి మీరు. చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్ మాత్రం అన్ని యూనివర్సిటీలో ఉంటుంది. మీరు చూసినట్లయితే ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఎల్ఐసి ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/3/2016. క్లైమ్స్ బై డెత్ 71,000. క్లైమ్స్ బై మెచ్యూరిటీ 35,100. ప్రీమియమ్స్ 7,06,050. క్లైమ్స్ 4లో వస్తాయండి. క్లైమ్స్ బై మెచ్యూరిటీ మెచ్యూరిటీ 4లో వస్తాయి. ప్రీమియం 1లో వస్తుంది. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ ప్రీమియం కింద వస్తుంది. యానిటీస్ పెయిడ్ 4లో వస్తాయి. క్యాష్ బోనస్ 4 టోటల్ కింద వేయాలండి. 4 క్లైమ్స్ అదే నెట్ బెనిఫిట్స్ పెయిడ్ కింద విడిగా వేయాలి. ఇది మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 31,900 3లో వేస్తారు. కమిషన్ 9,572లో వేస్తారు. ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్స్ అంటే కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ కింద వేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ ఫ్రమ్ సోర్స్ అంటే తీసుకోకూడదు, ఇంక ఇది వదిలేయండి. రిడక్షన్ ఫ్రమ్ సోర్స్ అంటే కానీ నెట్ అని కానీ ఇచ్చినట్లయితే మనం తీసుకోం. 2 ఇచ్చాడు ఇందాక లెక్కలో. ఈ లెక్కలో రిడక్షన్ ఫ్రమ్ సోర్స్ అంటే మూలంలో తగ్గించేసాడని ఇచ్చాడు కాబట్టి మనం తీసుకోకూడదు. సరెండర్స్ 4లో వస్తాయి. బోనస్ అండ్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 4లో వస్తుంది. ఇది ఈ లెక్కలోనే తగిలింది, ఫస్ట్ 2 లెక్కల్లో తగలలేదు. డివిడెండ్ టు షేర్ హోల్డర్స్ 4లో వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, రెవెన్యూ ఖాతాలో వేసుకోమన్నమాట. మామూలుగా ఇచ్చాడు, వదిలేయండి దీన్ని. అవుట్ స్టాండింగ్ డెత్ క్లైమ్స్ అట్ బిగినింగ్ అంటే ఏం చేయాలి, లెస్ చేయండి. 71,000లోంచి 11,000 తీసేయండి, 60,000. అవుట్ స్టాండింగ్ డెత్ క్లైమ్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ యాడ్ చేయండి, 68,000. 68,000 4లో వచ్చి చెప్పేస్తాను ముందు. 68,000 అండి క్లైమ్స్ బై డెత్. క్లైమ్స్ బై మెచ్యూరిటీ 35,100. యానిటీస్ 53,450. క్యాష్ బోనస్ చివరిలో వేయాలి, దీనికి యాడ్ చేయకండి. తర్వాత మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ డివిడెండ్, ఇన్కమ్ ట్యాక్స్, సరెండర్స్ 13,150 4లో వేయాలి. బోనస్ అండ్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 900 4లో వేయాలి. డివిడెండ్ 4లో వేయాలి. ఇవన్నీ కలిపేసి దీనికి 2,400 కూడా కలిపేసినట్లయితే 1,77,500 వస్తుందండి. ఈ బోనస్ కాకుండా అయితే 1,75,100 వస్తుంది. బోనస్ 2,400 కలిపితే 77,500 వస్తుంది. సి అంటే 4 ఎంత వస్తుంది అన్నది మీరు చూసుకోండి, సి టోటల్. అలాగే 1 చూసినట్లయితే ప్రీమియం 7,06,050. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ 82,000. ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్స్ 97,850. అదర్ ఇన్కమ్ లేదు కాబట్టి ఈ 3 కలిపితే 8,85,900 వస్తుందండి. ఏ. బి చూసినట్లయితే ఇక్కడ మేనేజ్మెంట్ కమిషన్ 9,570. అలాగే మేనేజ్మెంట్ 31,900. ఈ 2 యాడ్ చేసినట్లయితే 41,470 వస్తుంది. ఇది మీరు ప్రొఫార్మా రాసి ఇందాక 1వ లెక్క 2వ లెక్క ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏ విధంగా అయితే చేసామో
యాజ్ యూజువల్ ఆ విధంగా మీరు చేసేయండి. తర్వాత ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ గంగా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/3/2014 ఇది అవ్వలేదు. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ రాదు, ప్రీమియం 1లో వస్తుంది, ఇంట్రెస్ట్ డివిడెండ్ రెంట్స్ కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ కింద వేస్తారు, ఫైన్స్ అదర్ ఇన్కమ్లో వేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటే 3లో కింద వేస్తారు, 3లో చివరిని వేస్తారు, మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 3, యాన్యుటీస్ పెయిడ్ 4లో వస్తాయి, కమిషన్ 2లో వేస్తారు, సరెండర్స్ 4లో వేస్తారు, సర్ప్లస్ ఆన్ ఇన్సూరెన్స్ రివర్సన్స్ సర్ప్లస్ ఆన్ రీఇన్సూరెన్స్ రివర్సన్స్ అదర్ ఇన్కమ్లో వేయండి. ఇర్రికవరబుల్ రీఇన్సూరెన్స్ రాదండి, ఎక్కడ వేయకండి, ఇది వేయకూడదు. క్లైమ్స్ 4లో వేస్తారు, కన్సిడరేషన్ ఫర్ యాంటీస్ గ్రాంటెడ్ 1లో వేస్తారు. ఇవన్నీ ఏవి ఇందులోకి వస్తాయో మీరు చూసిన తర్వాత ఏ వచ్చి 21,83,000 అండి, బి వచ్చి 3,47,000, సి వచ్చి 9,85,000, ఆన్సర్ వచ్చి 8,51,000 అనమాట. ఈ విధంగా మీరు ఈ లెక్క చేయండి. ఇందాక చూసినట్లయితే మీకు ఇందాక లెక్కలో 8,51,000 అండి ఆన్సర్, ఇది 8,51,000. తర్వాత చూసినట్లయితే 5వ లెక్క చూసినట్లయితే ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ ఎక్స్ ఇన్సూరెన్స్ కంపెనీ. క్లైమ్స్ బై డెత్ అంటే 4లో వేస్తారు, క్లైమ్స్ బై మెచ్యూరిటీ అంటే 4లో వేస్తారు, ప్రీమియం 1లో వేస్తారు, ట్రాన్స్ఫర్ ఫీజ్ అదర్ ఇన్కమ్లో వేస్తారు, కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ 1లో వేస్తారు, యాన్యుటీస్ పెయిడ్ 4లో వేస్తారు, బోనస్ ఇన్ క్యాష్ 4 కింద వేయాలి, విడిగా వేయాలి. 4 నెట్ బెనిఫిట్స్ పెయిడ్ అన్ని కలిపిన తర్వాత క్యాష్ బోనస్ 4 కింద వేయండి, 4,892 4లో కలపకండి ఇది. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ 3లో వేస్తారు, కమిషన్ 2లో వేస్తారు, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ కింద వేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ దేరాన్ అంటే 3లో కింద వేస్తారు, 3rd షెడ్యూల్ కింద వేస్తారు, బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం 4లో వేస్తారు, సరెండర్స్ 4లో వేస్తారు, షేర్ హోల్డర్స్ డివిడెండ్ 4లో వేస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఎందులోనూ వేయరు. అయితే ఏ టోటల్ వచ్చి 17,71,572 వస్తుందండి, బి టోటల్ వచ్చి 94,408 వస్తుంది, 408 రూపీస్, సి వచ్చి 3,63,554 వస్తుంది, ఆన్సర్ 13,13,610 రూపీస్ ఆన్సర్ వస్తుంది. జాగ్రత్తగా చూడండి. 6వ లెక్క చూసినట్లయితే ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది బుక్స్ ఆఫ్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అప్ టు 31/3/2014 అన్నాడు. మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 3లో వస్తాయండి, ఇన్కమ్ ట్యాక్స్ 3 కింద వేయాలి, 2, 3లో కలపకండి, ఇది విడిగా వేసి టోటల్ బి వస్తుంది అనమాట. అప్పుడు కమిషన్ 2లో వేస్తారు, క్లైమ్స్ 4లో వేస్తారు, ఇంట్రెస్ట్ డివిడెండు ప్రీమియం కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ కింద 1 కింద వేస్తారు, సరెండర్స్ 4లో వేస్తారు, యాన్యుటీస్ 4లో వేస్తారు, మెడికల్ ఫీజు మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్లో వేయాలన్నమాట. ఇక్కడ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి చూడండి, ఈ మెడికల్ ఫీజు దీనికి కలిపేయండి, 15,050 2,10,000కి కలిపేస్తాం అనమాట అండి. అలాగే బోనస్ ఇన్ క్యాష్ అంటే ఎక్కడ వేస్తారు, 4 టోటల్ కింద వేస్తారు, నెట్ బెనిఫిట్స్ పెయిడ్ కింద విడిగా 6,000 చూపించి సి టోటల్ చేయండి. లైఫ్ ఫండ్ రాదు, ప్రీమియమ్స్ 1లో వేస్తారు, రీఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ రాదు అనమాట అండి, రీఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ రీఇన్సూరెన్స్ క్లైమ్స్ కానీ రాదు. ఫైన్స్ ఫర్ రివైవల్ ఫీజు అదర్ ఇన్కమ్లో వేస్తారు, రివైవల్ ఫీజు అదర్ ఇన్కమ్లో వేయండి. కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ 1 కింద ప్రీమియం కింద వేయండి, ప్రీమియం కింద ఇంట్రెస్ట్ డివిడెండ్స్ వేయండి. ఫస్ట్ ప్రీమియం 1లో 9 lakhs వేస్తారు, కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ 15,000 వేస్తారు, ఇంట్రెస్ట్ డివిడెండ్ 2 lakhs వేస్తారు, అదర్ ఇన్కమ్ ఏమో ఫైన్ ఫర్ రివైవల్ ఫీజు అదర్ ఇన్కమ్ 150 వేస్తారు. క్లైమ్స్ పేబుల్ ఏం చేస్తారంటే క్లైమ్స్కి 4 lakhsకి 92,500 కలిపేయండి, అంటే 4,92,500 చెల్లించవలసిన క్లైమ్స్. అవుట్ స్టాండింగ్ మెడికల్ ఫీజు
15,050కి 3,750 కలిపేసి 2,10,000 ఇవన్నీ కలిపి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి అన్నమాట. 2,10,000, 15,050 ప్లస్ 3,750 ఇవన్నీ కలిపితే మనకి మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్. ఏ క్లైమ్ 5,000 ఇంక్లూడింగ్ అబౌవ్ క్లైమ్స్ పేబుల్ ఈజ్ టు బీ రిటర్న్ ఆఫ్ యాజ్ ఇట్ వాజ్ టైమ్ బ్యారిడ్. అంటే గడువు టైము అయిపోయింది కాబట్టి 8 years వరకు ఉంటుందండి టైం. 8 years దాటి ఎవరు క్లైమ్ చేయకపోతే అది చెల్లించవలసిన అవసరం లేదు, నీడ్ నాట్ పే అనమాట. ఈ 5,000 తీసేయండి. అంటే క్లైమ్స్ ఎంత మనకి 4 lakhs. 4 lakhsకి 92,500 యాడ్ చేయండి, 5,000 తీసేయండి. 4,87,500 వస్తాయి క్లైమ్స్. ఏ వచ్చి 11,15,150 వస్తుందండి. బి వచ్చి 4,23,800. 4,23,800 అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 2,10,000, 15,050, 3,750. కమిషన్ వచ్చి 1,86,500. ఇవి ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చాడండి. ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కలిపితే మనకి 4,23,800 వస్తుంది. సి వచ్చి 5,45,550. ఆన్సర్ వచ్చి 1,45,800. ఇది మీరు ప్రొఫార్మా రాసి చేయండి. ఏ విధంలోకి వస్తాయి తెలిస్తే మీరు చేయగలరు కదా. ఫస్ట్ 2 లెక్కలు జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ 2 లెక్కలు చేసిన తర్వాత మీరు ఈ లెక్కలు ప్రొఫార్మా రాసి మీరు అందులో నేను ఒకటి ఫస్ట్ లెక్క, సెకండ్ లెక్క ఏ విధంగా అయితే చేసామో థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్ 1, సిక్స్త్ 1 అదే విధంగా చేయండి. చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట. 1, 2 బాగా అర్థం చేసుకుని మిగతా లెక్కలు బాగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి. లైక్ చేస్తే సజెషన్స్లోకి వెళ్తాయటండి మా వీడియోస్. నాకు తెలియదు ఆ విషయం, ఏదో చూస్తున్నారు కదా అనుకున్నాం. మీలాంటి వాళ్ళు కూడా తెలియాలంటే, సజెషన్లు రావాలంటే మీరు లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే అందరూ కూడా మీరు నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓ లైక్ కొట్టండి. చూసేటప్పుడు లైక్ అక్కడ కొడితే నాకు అది అడ్వాంటేజ్ అవుతుందని ఎవరో మొన్న చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.